వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం, వరల్డ్ వైడ్ వెబ్ డే. సో ఏంటి ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఆగస్టు 1న వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1 రోజు మనం వరల్డ్ వైడ్ వెబ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు? వరల్డ్ వైడ్ వెబ్ను సంక్షిప్తంగా వెబ్ లేదా W3 అని కూడా పిలుస్తారు. ఇది హైపర్ మీడియా ఆధారిత సాఫ్ట్వేర్ టెక్నాలజీ. దీన్ని ఉపయోగించాలంటే ఇంటర్నెట్ అవసరం. సో మనకి ఈ వరల్డ్ వైడ్ వెబ్ని యూస్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. హైపర్ టెక్స్ట్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, మల్టీమీడియాను ఏకీకృతం చేసి దాదాపు ప్రతి విషయంపై వెబ్ సమాచారాన్ని అందిస్తుంది. సో మనకి ఈ వరల్డ్ వైడ్ వెబ్లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. హైపర్ టెక్స్టే కానీ, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, ఎనీ ఇమేజెస్ అన్నిటినీ మనం ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సమాచారాన్ని పంచుకోవడం, వినియోగించడాన్ని సులభతరం చేస్తుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పొందాలి ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనే దాన్ని మనకి ఇది ఈజీ చేస్తుంది అనమాట. కమ్యూనికేషన్, ఈ కామర్స్, వినోదం మొదలైన వాటితో సహా వివిధ ఆన్లైన్ కార్యకలాపాలకు వెబ్ ఒక వేదికగా ఉంది. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ని యూజ్ చేసి మనం కమ్యూనికేషన్స్ చేసుకోవచ్చు. అంటే త్రూ ఆన్లైన్ కాల్స్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. ఆర్ ఈ కామర్స్ అంటే షాపింగ్ వెబ్సైట్స్. వినోదం అంటే యూ కెన్ వాచ్ మూవీస్, ఆడియోస్ అండ్ వీడియోస్, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటికీ www వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుందన్నమాట. సమాచారం మార్పిడి నుంచి వాణిజ్యం వరకు వెబ్ మానవులను ఎలా ప్రభావితం చేసిందో తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ నుంచి టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అండ్ మన మీద అది ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది, మానవులను ఎలా ప్రభావితం చేసిందో తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం వెబ్ 2.0 వర్షన్ వినియోగంలో ఉంది. వరల్డ్ వైడ్ వెబ్ మనకి ఎప్పుడు 1991లో స్టార్ట్ అయిందనమాట. సో 1991 నుంచి 2004 వరకు వెబ్ 1.0 యూజ్ చేసాం. ఇప్పుడు మనకు ప్రజెంట్గా యూజ్ చేసేది వెబ్ 2.0 వర్షన్. ఆ సమయంలో బ్రౌజర్లు, వెబ్సైట్ల కోసం దీన్ని వాడేవారు. అంటే మల్టిపుల్ బ్రౌజర్స్, వెబ్సైట్స్ యూజ్ చేయడం కోసం ఈ వరల్డ్ వైడ్ వెబ్ని వాడేవాళ్ళు అనమాట. వెబ్ 2.0లో కంపెనీల యాప్లు, సోషల్ మీడియా, వికీపీడియా లాంటి వాటిని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. సో ఫస్ట్ మనకి ఉన్న వెబ్ 1.0 వర్షన్లో మనకి ఓన్లీ మెయిల్స్ రాయడం ఆర్ ఇలాంటి చిన్నవి మాత్రమే ఉండేవి. కానీ ఈ వెబ్ 2.0 ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాంట్లో మనకి ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇట్లాంటివన్నీ వాడచ్చు. అండ్ వికీపీడియా అయితే అందరికీ చాలా అవసరమైంది. సో ఇలాంటి వాటన్నిటినీ ఈ వెబ్ 2.0లో డెవలప్ చేశారనమాట. సో అసలు ఈ వరల్డ్ వైడ్ వెబ్ చారిత్రక నేపథ్యం అంటే అసలు ఇది ఎలా మొదలైంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఒక పర్సన్ని చూస్తున్నాం, టిమ్ బెర్నర్స్-లీ అనేది. ఈ టిమ్ బెర్నర్స్-లీ అనే అతనే ఈ వరల్డ్ వైడ్ వెబ్ని రూపొందించారనమాట. ఈయన యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, ఇందులో పనిచేసేవాళ్ళు. ఎవరు? ఈ టిమ్ బెర్నర్స్-లీ అనే వ్యక్తి ఈ CERNలో వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఈయన ఒక శాస్త్రవేత్త. ఈయన 1989లో వరల్డ్ వైడ్ వెబ్ను ఆవిష్కరించారు. ఈయన ఇది 1989లో స్టార్ట్ చేశారు. కానీ దీని వాడకం లేదా వినియోగం 1991లో స్టార్ట్ అయింది మనకి. సో ఆ సమయంలో ఇది కమ్యూనికేషన్ మాధ్యమంలో ఉండి సమాచారాన్ని పంచుకోవడం, వినియోగించడంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. సో 1989 ఆ టైంలో ఎప్పుడైతే ఈ టిమ్ బెర్నర్స్-లీ ఈ వరల్డ్ వైడ్ వెబ్ని ఆవిష్కరించారో అప్పుడు మనకి ఇది కమ్యూనికేషన్ సిస్టమ్ లాగా యూజ్ అయిందనమాట. అంటే ఏంటి? సమాచారాన్ని పంచుకోవడం, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ వినియోగించడం, యూటిలైజేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ రెండు రకాలుగా ఇవి వాడుకోవడానికి మనకి ఈ వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ అయింది. ప్రస్తుతం ఇది అన్ని వర్గాల ప్రజలను అనుసంధానిస్తూ ప్రపంచ నెట్వర్క్గా ఎదిగింది. సో మనం చూసాం వరల్డ్ వైడ్ వెబ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రపంచ నెట్వర్క్, సో వరల్డ్ వైడ్గా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. 1990 నాటి చివరి నాటికి బెల్జియం సిస్టమ్స్ ఇంజనీర్ రాబర్ట్ కైలియాతో కలిసి టిమ్ బెర్నర్స్-లీ మొదటి వెబ్ సర్వర్ బ్రౌజర్ను అభివృద్ధి చేశారు. సో టిమ్ బెర్నర్స్-లీ ఏం చేశాడు? ఫస్ట్ 1989లో wwwని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈయన 1990 ఎండింగ్లో ఈ బెల్జియం సిస్టమ్స్ ఇంజనీర్ రాబర్ట్
రాబర్ట్ కైలియాతో కలిసి మొదటి వెబ్ సర్వర్, సో ఫస్ట్ వెబ్ సర్వర్ని అండ్ ఫస్ట్ బ్రౌజర్ని అభివృద్ధి చేశారనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి వెబ్సైట్ అయిన infocen.ch ఇది 1991 ఆగస్టు 6న లైవ్లోకి వచ్చింది. సో 1991 ఆగస్టు 6 రోజు వీళ్ళు రూపొందించిన ఫస్ట్ వెబ్సైట్ ఏంటి? ఆ ఫస్ట్ వెబ్సైట్ info.sen.ch. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఈ రోజున యూజ్లోకి వచ్చిందనమాట. అందులో wwwను వివరించడంతో పాటు దాన్ని ఎలా ఉపయోగించాలో సూచనలు అందించారు. సో ఈ info.sen.chలో ఏం చేశారు వీళ్ళు అంటే అసలు www దీన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో అందించారనమాట. థ్యాంక్ యూ.